గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములను కొందరు అక్రమంగా పట్ట చేయించుకొని తమని ఇబ్బందులకు గురి చేస్తున్నారని టేకుమట్ల మండలం రాఘవపూర్కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చైన్పాక శివార్లోని సర్వే నంబర్ 148, 149, 150, 151, 152లో తాత ముత్తాతల కాలం నుండి భూములను సాగు చేసుకుంటున్నట్లు రాఘవపూర్కు చెందిన 20 మంది రైతులు పేర్కొన్నారు. ఆ భూమిని కొంతమంది అక్రమంగా పట్ట చేయించుకొని తమని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని ఆ రైతులు వాపోతున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజావాణిలో పాల్గొని తమ సమస్యలపై కలెక్టర్కు రాఘవపూర్ రైతులు వినతి పత్రం సమర్పించారు. నా పేరు కొప్పుల శంకర్, మాది టేకుమట్ల మండలం రాఘవపూర్ గ్రామానికి సంబంధించిన రైతును. అలాగే వీళ్ళందరూ కూడా ఒక 20 మంది రైతులం, ఏదైతే రాఘవపూర్ గ్రామానికి చెందిన రైతులం అందరం కూడా చైన్పాక చివార్లో ఉన్నటువంటి 151, 152, 148, 149 మొత్తం ఒక 6 నంబర్లలో మేము 20 మంది రైతులం 40 ఏళ్ళ బట్టి మా తాతలు తండ్రుల కాడికి వెళ్ళి కూడా మరి వ్యవసాయం సాగు చేసుకుంటున్నాం. దాన్ని గత 3 సంవత్సరాలుగా ఈ 20 మంది రైతుల మీదకి ఆ రాఘవపూర్ గ్రామానికి చెందిన ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ జొన్నల శంకరు, ఆ గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్, రేషన్ డీలర్గా చేస్తున్నటువంటి కోండ్ర రవి, అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటువంటి ఒక కర్క ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా తిప్పనమైన మనోజు, వీళ్ళు 4 వ్యక్తులు కలిసి మరి 40 ఏళ్ళ నుండి వ్యవసాయం సాగు చేసుకుంటున్న మాకే ఇంకా పట్టాలకు ఎక్కలే. మరి అలాంటిది వీళ్ళు 3 సంవత్సరాలుగా పానీల మీద పేర్లు ఎక్కించుకొని ఏదైతే డీలరు ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి అధికారులతోటి మేనేజ్మెంట్ చేసుకొని 40 ఏళ్ళ నుండి మీ మోకా మీద ఉన్న మమ్మలను మీ ల్యాండ్ ఇక్కడ కాదు మీరు వెళ్ళిపోరు అని చెప్పేసి దౌర్జన్యం చేస్తూ నంబర్ ప్లేట్లు లేని ట్రాక్టర్లను తీసుకొస్తూ 20 మందిని ఇబ్బంది పెడుతుర్రు. గతంలో కూడా చిట్యాల ఎంఆర్ఓ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం. ఆయనే హెచ్చరించడం జరిగింది వాళ్ళను, మీరు ఫీల్డ్ మీద మోకా మీద ఉండి 40 ఏళ్ళ వాటి చేసుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టద్దు, ఏమన్నా ఉంటే నేను కలెక్టర్ గారికి ఇది ఒకటి పంపిస్తా ఈ సమస్య మీద అని చెప్పడం జరిగింది. సంవత్సరం నుండి ఇప్పటి వరకు మళ్ళీ దాని మీద మాకు పరిష్కారం కాలే. అందుకే ఈరోజు మొత్తం కూడా 20 మంది రైతులం ఈ ప్రజావాణిలో మరి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే మేము ఒకటే కోరేది రైతులందరం, ఆ గ్రామంలో విచారణ చేయండి. ఆ గ్రామంలో ఎవరైతే మోకా మీద ఉండి వ్యవసాయం సాగు చేసుకుంటున్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా చూసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే ఈ ఫీల్డ్ అసిస్టెంట్ను కూడా మరి ఈ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేషన్ డీలరు మరి ఈ రకంగా పైరవీలు చేయడం సరైనదిగా అని చెప్పేసి వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.